హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీస్లో మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈరోజు తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో మీకు హెల్దీ రెసిపీ అంటే మనకి బ్లడ్ కూడా డైలీ మనకి ఆకుకూరలు తింటే బ్లడ్ చాలా వస్తుందండి. మంచి ఎనర్జీ కూడా ఉంటుంది ఆకుకూరలు తింటే. మీరు 3 రకాల ఆకుకూరలు ఒకేసారి కూడా వండుకోవచ్చండి. చాలా హెల్దీ. దీంట్లో తోటకూర, పాలకూర, చుక్కకూర 3 రకాల ఆకుకూరలు నేను తీసుకున్నాను. ఈ ఆకుకూరల్ని మీరు కొంచెం పాడైపోయిన లీవ్స్ అన్నీ అంటే పాడైపోయిన ఆకులన్నీ తీసేయండి. ముందుగా తీసేసిన తర్వాత వాటర్లో ఇలా డైరెక్ట్గా కడిగేయండి. అంటే ఒక్కసారి కాదండి, ఒక 4-5 సార్లు ఇలా డైరెక్ట్గా కడగండి. దీంట్లో ఉన్న మట్టి కానీ, పురుగు కానీ, ఏమైనా పాడైపోయిన చెత్త కానీ ఏదైనా ఉంటే దీంట్లో ఉన్న వాటర్లో కంప్లీట్గా కడిగేసి ఫ్రెష్గా కడిగేసి వాటర్ అంతా పోయే వరకు ఒక జల్లి బుట్టలో వేసుకొని పక్కన పెట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ 3 రకాల ఆకుకూరలను కూడా సన్నగా కట్ చేసేసుకోండి. కలిపి కట్ చేయండి. మీరు సపరేట్గా కట్ చేయాల్సింది ఏం లేదండి. చుక్కకూర, పాలకూర, అలాగే తోటకూర ఈ 3 కూడా కలిపే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పడుతుంది. దీంట్లోనే మీరు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. మరి మాడకూడదు, పచ్చిగా ఉండకూడదండి. ఇది కొంచెం మనకి పులుసు కూరలాగా వస్తుందండి. దీంట్లోనే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు 3 రకాల ఆకుకూరలు కదా ఎలా ఉంటాయి అనుకుంటారు. దీంట్లోనే పసుపు కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం 3 రకాల ఆకుకూరలను కట్ చేసాము. ఈ 3 రకాల ఆకుకూరలను కూడా దీంట్లో వేసేసేయండి. డైరెక్ట్గా అన్ని కలిపి వేసేయండి. కలిపి కట్ చేసాం కాబట్టి అన్నిటినీ వేసేయండి. ఇది ఎక్కువగా ఉంది ఎలా అన్నట్టు కాదండి. మీరు మూత పెట్టేస్తే ఆవిరికంతా కూడా మనకి తక్కువగా అయిపోతుంది కూర అంతా కూడా. చూసారు కదా, ఈ విధంగా మనకు కొంచెం వాటర్ ఫామ్ అవుతుంటుంది. దీంట్లోనే ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా వేసిన ఆకుకూరలో 1 స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆకుకూరకి ఎక్కువగా మనకి కారం అవసరం లేదండి. ఎక్కువగా పచ్చిమిర్చితో కూడా ఈ ఆకుకూర తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంచెం పులుసు ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ మనకి బయటకు వస్తూ ఉంటుంది. కొంచెం దగ్గర పడిందండి. ఇలా అయినా ఈ ఆకుకూరలో మీరు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని రోటీలో కానీ రైస్లో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ ఆకుకూర వల్ల మనం రోజు ఒక ఆకుకూర కంటే 3 రకాల ఆకుకూరల్ని ఇలా ఒకేసారి మనం రెడీ చేసుకుంటే అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ కూడా మన బాడీకి అందుతాయి. చాలా మంచిది కూడా కళ్ళకైనా. బ్లడ్ కూడా మనకి గ్రోత్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ బ్లడ్ వస్తుంటుంది మనకి బాడీలో డైలీ ఆకుకూరలు తినడం వల్ల. పప్పులో కానీ దేంట్లోనైనా మనం ఇలా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.